అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. డిసెంబర్ 30, 2025 వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాం కదా. ఈరోజు మన సాహితీమాలలో మన మాలా గారు 2009వ సంవత్సరంలో చల్తే చల్తే బ్లాగ్లో తిరుపతిలో వారు ఉన్నప్పుడు దర్శించుకున్న ఆ తిరుమల రాయిని విశేషాలు మరియు మాలా గారి అనుభూతులను విందాము. నేను మొదటిసారిగా తిరుపతికి నా పెళ్లి తర్వాత మా వారితో, మా అత్తగారు, మామగారితో కలిసి వెళ్ళాను. ఉదయం సుప్రభాత దర్శనానికి వెళ్ళి తొలిసారిగా మా వారితో కలిసి ఆ శ్రీనివాసుని దర్శించాను. ఆ దర్శనమును నేనెప్పుడూ మరువలేను. ఆ రోజుల్లో ఏమాత్రం రష్ ఉండేది కాదు. ఎంత సులభంగా లోపలికి వెళ్ళేవాళ్ళమో, నెట్టివేయడం కూడా ఉండేది కాదు. ఆ తర్వాత దాదాపు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెళుతూనే ఉన్నాము. మేము ఎక్కువగా సుప్రభాత దర్శనానికే వెళ్తాము. నేను అందరికంటే ముందుగా తయారయ్యి కాటేజ్ బయట చిన్నగా వాకింగ్ చేస్తాను. సామాన్యంగా తిరుపతి కొండ మీద ఏ కాలంలోనైనా తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలో అలా నడవడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నిజరూప దర్శనానికి వెళ్ళాము. అసలు ఆ దర్శనం కలగడం ఎంత భాగ్యమో. అది ప్రతి శుక్రవారం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత తోమాల సేవకు, కళ్యాణానికి చాలాసార్లే వెళ్ళాము. మా వారు తిరుపతిలో వర్క్ చేసేటప్పుడు బైరాగి పట్టడలో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు రెంట్కి తీసుకున్నారు. అప్పుడు నేను అక్కడ 1 నెల రోజులు ఉన్నాను. అప్పుడు శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, శిలాతోరణం చూశాము. సరే, ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అలివేలు మంగను, కాళహస్తీసుని దర్శించకుండా రాము. ఇక అక్కడ ఉన్నప్పుడు కాణిపాకం, కంచి కూడా వెళ్ళాము. చంద్రగిరి కోట కూడా చూశాను. కానీ కొండ మీద శ్రీనివాసుని పాదాలు ఉన్నాయట. వెళ్లేందుకు కుదరలేదు. కొంచెం ఎత్తు ఎక్కి వెళ్ళాలి, దారి సరిగా ఉండదు అన్నారు. దాదాపు ప్రతిరోజు సాయంకాలము గోవిందరాజస్వామి మందిరానికి నడిచి వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్న ఇత్తడి సామాన్ల దుకాణం నుండి ఒక అమ్మవారి మొహము, పీఠము తెచ్చుకున్నాను. పైన డాబా మీద కూర్చొని సాయంకాలం కాగానే కొండ మీద వెలుగుతూ ఉండే శ్రీనివాసుని నామాలను చూస్తూ ఉండేదానిని. తిరుపతిలో తెలుగు రాయలసీమ యాసలో మాట్లాడేవారు. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. కూరగాయలు చాలా తాజాగా ఉండేవి. వంకాయలు నవనవలాడుతుండేవి. కూరగాయలామని పిలిచి బేరమాడబోతే కాలిచ్చేదా అనేది. రాయలసీమ అంటే కాళ్ళు, చేతులు, పీకలు నరకడం అనే సినిమా నాలెడ్జ్ ఉన్న దాన్ని కావడం వల్ల నా కాలు తీయాలి కానీ ఆమె కాలిస్తానంటుందేమిటా అని వద్దని పంపేసేదాన్ని. రోజు ఇదే తంతు. ఒకరోజు మా పిన్నితో, కూరలమ్మాయి కాలిస్తానంటుందేమిటి, ఆమె కాలు నాకెందుకు అని గోల పెట్టాను. మా పిన్నికి అర్థం కాలేదు. కానీ పక్కనే ఉన్న మా మరదలు పక్కపక్క నవ్వి, కాలివ్వడం కాదు వదిన గారు, కాలు అంటే పావు కిలో ఇవ్వనా అని అడుగుతోంది అంది. ఓరిని అనుకున్నాను. పాపం, ఎంత అపార్థం చేసుకున్నాను. మేము తిరుపతిలో ఉండగానే వైకుంఠ ఏకాదశి వచ్చింది. అప్పుడే మా వారికి పని ఉండడం వలన హైదరాబాద్కు వచ్చారు. నేను మాత్రం తిరుపతిలోనే ఉన్నాను. మా పిన్నితో కలిసి వైకుంఠ ఏకాదశికి పై తిరుపతికి వెళ్ళాను. మనం లోపల మామూలుగా దర్శనానికి వెళ్ళే ద్వారం పక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దాని మీద వైకుంఠ ద్వారము అని రాసి ఉంటుంది. తలుపులు మూసి ఉంటాయి. చాలాసార్లు చూశాను కానీ అదేమిటో తెలియలేదు. ఆ తలుపు వైకుంఠ ఏకాదశి రోజు తెరుస్తారు. ఆ రోజు మనం లోపలికి వెళ్ళవచ్చు. నేను, మా పిన్ని ముందు రోజే పై తిరుపతికి వెళ్ళి కాటేజ్లో ఉన్నాము. మేము తెల్లవారుజామునే తలస్నానం చేసి 4 గంటలకు వెళ్ళాం. ముందుగా వరాహస్వామిని దర్శించుకొని కోనేటిలో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాం. వైకుంఠ ద్వారం గుండా ప్రదక్షిణ చేశాం. లోపలంతా దీపతోరణాలు కట్టారు. ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. చాలాసేపు శ్రీనివాసుని ధ్యానించుకుంటూ అక్కడే కూర్చున్నాం. మరి ఆ రోజు మమ్మల్ని ఎవరూ పంపించేయలేదు కూడా. వెనుక గోడ దగ్గర నిలబడి ఆ గోడను ముట్టుకొని, ఇక్కడే కదా శ్రీనివాసుడు ఉన్నాడు అనుకుంటూ పదే పదే ముట్టుకుంటూ కళ్ళకద్దుకొని వివరించలేని అనుభూతికి లోనైనాను. మరలా అలాంటి భాగ్యం కలుగుతుందని అనుకోవడం లేదు.
ఆ రోజు అంత రష్ కూడా లేదు. లోపల శ్రీనివాసుని కూడా చాలాసేపే దర్శించుకున్నాం. వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ఆ దర్శనం నేను జీవితంలో మర్చిపోలేనిది. ఆ శ్రీనివాసుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక. ఏ జన్మ పుణ్యఫలమో నాకు ఆ దర్శన భాగ్యం కలిగించిన మా పిన్నికి సర్వదా కృతజ్ఞురాల్ని. అప్పుడే తెప్పోత్సవం కూడా చూసే భాగ్యం కలిగింది. హంస ఆకారంలో దీపాలతో అలంకరించిన నావలో స్వామివారు దేవేరులతో కలిసి కోనేటిలో విహరిస్తుండగా చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. తిరుపతి కొండ మీద సన్నని జల్లులు పడుతుండగా మురవరాలు, మామిడికాయ ముక్కలు కలిపి చేసిన చాట్ తినడం ఓ చక్కని అనుభూతి. మా వారి వర్క్ స్పాట్కి నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ ఓ అబ్బాయి నా కోసం ప్రత్యేకంగా చేసిచ్చేవాడు. ఇప్పుడైతే ఆ రష్లో క్యూలో అంతసేపు ఉండి దర్శనానికి వెళ్ళలేను. అలా అనుకున్నప్పుడల్లా ఇక్కడే సత్యసాయి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికో లేదా చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికో వెళ్ళి వస్తాను. అలా అని అనుకుంటానే కానీ వెళుతూనే ఉంటాను. ఈ మధ్య 4-5 నెలల క్రితం అనుకుంటాను వెళ్ళాను. ఆ రోజు అందరూ తయారై లోపల మనం ఒకసారి గుడి దాకా వెళ్ళి వద్దామని మా వారు నేను వెళ్ళాము. అప్పుడే స్వామివారిని మాడళ్లలో ఊరేగింపుకు తీసుకెళ్తున్నారు. మేము వెనకాలే వెళ్ళాము. మమ్మల్ని ఆ ఊరేగింపులోకి రమ్మని పిలిచారు. పల్లకీని కొంచెం దూరం పట్టుకున్నాము. మేము స్వామివారిని పై చిత్రంలోలా ఊరేగుతున్నప్పుడే కొంచెం దూరం మోసింది. మరి ఆ స్వామి అలా కరుణిస్తున్నాడు. ఆ తర్వాత కళ్యాణం రష్లో అస్సలు వెళ్ళలేకపోయాను. ఎలాగో కష్టం మీద వెళ్ళాను. ఎప్పటికప్పుడు క్యూలో నుండి బయటకు వచ్చేస్తానని గొడవ పెడుతూనే ఉంటాను. మా వారు కోపం చేసి తీసుకెళ్తుంటారు. కానీ నాకు కూడా ఆ ఆనంద స్వరూపుడు అంటే చాలా ఇష్టమే. అందుకే అంత కష్టపడైనా దర్శనం చేసుకుంటాను. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే కష్టమంతా మర్చిపోతాను. అందరికీ శ్రీనివాసుని కటాక్ష సిద్ధిరస్తు. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.